జనగణమన జనయిత్రి. అరుణం ఒక వీరుడై భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన జయ హే, జనగణమన జనయిత్రి నా పర్వభూమి. ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరో తరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై. ఎందరో శివమెత్తిన రుద్రులై, మరెందరో ప్రళయించిన శక్తులై. ఉడుకెత్తిన నెత్తురులు ఉప్పెన సృష్టిస్తే, పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే, కొయ్యల త్యాగాలకు 1000 జన్మలొస్తే, ఉజ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే, గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా, వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా. ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్షణీది కాదా. వందే మాతరం, వందే వందే మాతరం. జనగణమన జనయిత్రి నా భూమి. ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి. స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే, స్వర్గమై వర్ధిల్లిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే, కడుపు తీపి కర్థం కన్నీటి శోకమా, తల్లి కొడుకు బంధం తల కొరిది కోసమా. కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు, ఉక్కుపాల రుణమెప్పుడు బుక్కి పాలు కాదు. చేయ కలిపి వస్తున్న చైతన్యం కోసం, బాధ తిరిగి వస్తున్న భావితరం కోసం. ఆ రామరాజ్య భూమికి సంరక్షణ విధి కోసం. వందే మాతరం, వందే వందే మాతరం. జనగణమన జనయిత్రి నా భూమి. ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి. యశస్సుకే హిమాలయం, ఉషస్సులై మరో తరం, స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించినది భూమి. వందే మాతరం, వందే వందే మాతరం. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ వారసుడేరా ఈ మేజర్ శరత్ చంద్ర. ఎదురేలేదన్న వాడి ఎర్ర గుండెలు చీల్చడానికి చెలరేగుతున్న సింహోరా ఈ మేజర్ శరత్ చంద్ర. సింధూరా,
హలో శ్రీమతి గారు, నిద్ర వస్తుందండి. నిద్ర వస్తే బుద్ధిగా బెడ్రూమ్కి వెళ్ళాం పదండి. బెడ్రూమ్ కా ఎందుకు? అది ఇక్కడ చెప్పేది కాదండి. మీరు అక్కడ ఏం చెప్తారో నాకు బాగా తెలుసండి. ఏం చెబుతానంటావు? చెప్పు చెప్పు. పోండి, ఏంటి మీరు మరీను? శ్రీమతి గారు, తొలిరేయి కూడా ఇంతగా సిగ్గుపడలేదే? సింధూర, ఇలా నీ కళ్ళల్లోకి చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ బావ నా పాలిట దేవుడు అనిపిస్తుంది. ఆదురు మరుగుడా. వాడే నిన్ను వేధించి ఉండకపోతే నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేదానివి కాదు. పరిచయమే లేని నాకు లైఫ్ పార్ట్నర్వి అయ్యేదానివి కాదు. అది మీ అదృష్టం కాదండి, నా అదృష్టం. అయినా కానీ ఆ అదృష్టం నాకు కలకాలం ఉండదేమోనని భయంగా కూడా ఉందండి. అదేమిటి సింధూరా? అవునండి, ఏ ఆడదైనా తన భర్త తన కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటుంది. ఆ బాధ నాకు ఉంది సింధూరా. అప్పుడే వెళ్ళిపోతారా? తప్పదు సింధూరా. సైనికుల కుటుంబంలో పుట్టిన వాణ్ణి, తాత తండ్రుల వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని దేశం కోసం తుపాకీ పట్టిన వాణ్ణి. పురుష్కముష్కర్లా కరుకు పాదాలు తల్లి భారత గుండెల మీద పడకుండా కాపాడుతానని కంకెలో కట్టిన వాణ్ణి. శరత్, ఈ వీర సైనికుడి భార్యవి. భయాన్ని వదిలేసి నన్ను సంతోషంగా సాగనంపి వీరపత్నం అనిపించుకో. అలాగేనండి, మీకు వీరే తిలకం దిద్ది మీరు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకి ప్రార్థన చేస్తాను. శభాష్, ఇప్పుడు వీరపత్నం అనిపించావు.
చేసి వెళ్ళండి. కేశవ్ భోంచేశాడా? లేదండి, పొద్దుటి నుంచి పొలం పనిలోనే మునిగిపోయారు. విశ్వాసమే కరువైన ఈ లోకంలో మన కుటుంబం పట్ల అతనికున్న విశ్వాసానికి వెలకట్టలేం. ఈ విశ్వాసం వెనక స్వార్థం కూడా దాగి ఉంది శరత్. ఇందులో స్వార్థమే ఉంది కేశవ. నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడనిపించుకోవాలన్న నా తాపత్రయం. ఇప్పుడు నిన్ను వేరుగా ఎవరు చూశారు? మాకు అన్న లేకపోయినా నిన్నే అన్నగా భావిస్తున్నాం. అది మీ మంచితనం శరత్. ఎన్ని జన్మలెత్తునా తీర్చుకోలేని మీ రుణాన్ని ఈ జన్మలోనే తీర్చుకోవాలన్న నా తాపత్రయం. బావగారు, మీకు బంధువులు ఎవరు లేరా? ఎందుకు లేరమ్మా, మీరందరూ నా వాళ్లేగా. కేశవ, చిన్నతనంలోనే చాలా బాధలు అనిపించావు కేశవ. ఇంతకన్నా ఏం చేయగలను? బాధపడ కేశవ. ఏనాటికైనా కన్నవాళ్ళు చిన్నప్పుడే దూరం అయిపోయినా నా తమ్ముడైనా పెంచి పెద్ద చేసుకోవాలని, ప్రయోజకుని చేయాలని వయసుకు మించిన బండ చాకరీ చేశాను. కానీ దురదృష్టం మమ్మల్ని వెన్నాడింది. ఓ రోజు జాతరలో నా తమ్ముడు తప్పిపోయాడు. బాధపడ కేశవ. ఏనాటికైనా నీ తమ్ముణ్ణి తప్పక కలుసుకుంటావు. తమ్ముడిని వెతుకుతూ తెగిన గాలిపటంలా తిరుగుతూ మీ పంచకు చేరాను. మీ నాన్నగారి దయతో మీతో పాటు పెరిగి పెద్దవాణ్ణయ్యాను. ఒక తమ్ముడు పైన నాకు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని ఆశతో బ్రతుకుతున్నాను. బాధపడ కేశవ. ఏనాటికైనా నీ తమ్ముణ్ణి తప్పక కలుసుకుంటావు. ఇంతకీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వెళ్ళి భోంచేయి కేశవ. సరే పదండి. పిచ్చి వాళ్ళ కప్పులో మెంబర్షిప్ కోసం వెళ్ళొస్తున్నాను అన్నయ్య. కళ్యాణ్, అవే మాటలు రా. అంతకన్నా ఏం చేయగలను కనుక. తమ్ముడు, అవే మాటలు రా. మాటలు కాదన్నయ్య, నా మనసులో మండుతున్న మంటలు. నా తండ్రి కెప్టెన్ ప్రభాకర్ మహావీర చక్ర, నా అన్న మేజర్ శరత్ చంద్ర పరమవీర చక్ర. మరి నేను అన్న చాటు తమ్ముణ్ణి, పని పాట లేనివాణ్ణి. అయితే నువ్వు ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొని అంటావు. ఎందుకన్నయ్యా అది? ఐపీఎస్ఐ చేసేదండి మంత్రులకు సలాం కొట్టడం, మోసగాళ్ళను చూసి చూడనట్టు వదిలేయటం, కంపెనీల కొడుకుల కుంభకూడ చిట్టాల రహస్యాలను పబ్లిక్ కి తెలియకుండా కాపాడడం, కాదంటే ట్రాన్స్ఫర్లో సీల్డ్ కవర్లు అందుకోవడం. ఇదేగా అన్నయ్య చేయగలిగేది. అది కాదురా. వద్దన్నయ్య, ఈ కొలువులు నాకొద్దు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ ఇళ్ళ పనుల దగ్గర పనిచేయడం కంటే నీలాగా దేశం కోసం పోరాటంలోనే ఒక అర్థం ఉందన్నయ్య. కళ్యాణ్, ఇక్కడలాగా అక్కడ స్వార్థం, మోసం, దగా, కుట్ర ఉండవు. ఈ దేశాన్ని కబలించాలనుచున్న శత్రువులతో
నిరంతరం పోరాడుతూ త్రివర్ణ పతాక తగత్తగలను దిగదిగంతాల అంచుల దాకా వ్యాపింపచేయాలని ఆ యుద్ధంలో నేను నా రక్తాన్ని చిందించి ఆశతి వాచల పర్యంతము గర్వించదగ్గ వీర సైనికుణ్ణి కావాలని నా ఆశ అన్నయ్య. తమ్ముడు, కళ్ళు మూస్తే నిద్రలో కలలు, ఓడలంతా గాయాలతో నెత్తురలుతూ తల్లి భరత మాత విలపిస్తున్న దృశ్యాలు. నాది ఒక్కటే ప్రశ్న, ఏం అల్లూరితోనే ఈ దేశంలో పౌరుషం చచ్చిపోయిందా? భగత్ సింగ్ తోనే ఈ దేశంలో ఆత్మాభిమానం అడుగంటిపోయిందా? లేదు, ఇంకా వారి అడుగుజాడలు ఇక్కడ సజీవంగానే ఉన్నాయి. వారి అడుగుజాడల్లో నడవడానికి అలాంటి సింహకిశోరాలు చాలా మందే ఉన్నారన్నయ్య. ఉన్నారు తమ్ముడు, ఉన్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు వణుకుతూ, పరాయికిరాతుకుల చూపు కూడా ఈ నేలపై పడకుండా దుర్మార్గుల తూటాలకు తమ గుండెలను అడ్డు పెడుతున్నారు, జాతిని కాపాడుతున్నారు. అల్లూరి భగత్ సింగ్ వారసులు అనిపించుకుంటున్నారు. కానీ దేశం లోపల ప్రశాంతత ఏది? అన్నా చూడరా, ఒక్కసారి ఇది చూడు. ఎక్కడైనా ఈ దేశం ప్రశాంతంగా ఉందా? ఏ సగటు భారతీయుడైనా గుండెల మీద చెయ్య వేసుకొని నిద్రపోతున్నాడా? రాష్ట్రాల తగాదాలతో, కులాల కుమ్మలాటలతో, మతాల మారణ హోమాలతో ఇది అఖండ భారతం వల్ల లేదురా. కుక్కలు దింపిన విస్తరిలా ఉంది.